రెండు లక్షలు. కట్ అయిపోయింది. 2 లక్షలు. ఫైనల్లీ 1 month బ్యాక్ బుక్ చేశాను అవుతారు. ఇట్స్ బీన్ సో మచ్ లాంగ్, లైక్ చాలా రోజులు పట్టింది యాక్చువల్లీ. 10 to 15 days అనుకున్నాం కానీ బట్ నేను బుక్ చేసిన కలర్ చాలా రేర్ కలర్ అంట. సో ఇంకా అది రావడానికి చాలా టైం పట్టింది. యా, ఇట్స్ హియర్. ఈరోజే పొద్దున్న వచ్చింది ట్రక్లో. నాకు తెలిసి ఇంకొక 2-3 daysలో మంచి రోజు చూసుకుని తీసుకుందాం అనుకుంటున్నాను. దానికి ఒక నెలన్నర వెయిట్ చేస్తే వచ్చింది. అది కూడా పెద్ద పెద్ద గొడవలు. ఫోన్ చేసి రోజు తిడతాడండి, ఇంకెప్పుడు వస్తుంది అండి. Hey, hello everyone, welcome back to my channel. Finally the day has come. Today I'm taking my brand new bike delivery. It's Ather 450X. It's an EV segment bike. Yeah. After so much long, it's been almost, I have been waiting for almost 1.5 months. ఎవరికో వచ్చిందండి ఆ బండి. మనం ఇంకా గొడవ చేస్తే ఇంక మనకి ఉంచారు. సండే వెళ్ళి టోకెన్ అమౌంట్ కట్టేసి వచ్చా. సో మనకి బండి బ్లాక్ అయిపోయింది. యాక్చువల్లీ నేను బుక్ చేసినప్పుడు ఒక ప్రైస్ ఉండే, ఇప్పుడు కొంచెం మారింది. ఏంటి చాలా లేట్ అయిపోయింది. ఐ థింక్ ఎవ్రీవన్ ఈస్ మూవింగ్ టు ఈవీ దీస్ డేస్ కదా. సో వాళ్ళ ప్రొడక్షన్ కూడా లేదంట, తక్కువైందంట. నాకు తెలిసినంత వరకు ఈవీ సెగ్మెంట్లో Ather 450X ఇస్ ద బెస్ట్ బైక్. Ather అన్నీ బాగానే ఉంటాయి కానీ Ather టాప్ నాకు తెలిసినంత వరకు. ఇంకేమన్నా మంచి ఈవీస్ ఉన్నాయేమో చెప్పండి కామెంట్లో. సో యా, టుడే ఇస్ June 10th. ఈరోజు మా మమ్మీ డాడీ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ కూడా. ఇంకా మన నందమూరి బాలకృష్ణ బాలయ్య బర్త్డే కూడా. సో చాలా ఈవెంట్స్ ఉన్నాయి. సో యా, ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాను. ఆఫీస్కి వెళ్ళి 2 టైంకి వచ్చి డెలివరీ తీసుకుని 2 టైంకి తీసుకుంటాను డెలివరీ. ఇంకా మా రూమ్మేట్స్ కూడా వస్తారు, ఫ్రెండ్స్. లెట్స్ సీ యూ దేర్. ఇదే మన 450X. సీట్ కవర్ ఒకటి తీసుకుంటున్నాం. సీట్ కవర్ వేయించమని చెప్పా. మ్యాచ్ కూడా ఒకటి. ఇది లూనర్ పే. అది అదే బాగాలేదు బయటికి. ఇదే బాగుంటుంది కొంచెం. అది అందు లుక్, దీని లుక్ దాని లుక్ డిఫరెన్స్. ఈ కలర్ కోసం 1.5 month లేట్ అయింది. అది 1.5 లోపే. అది స్పోర్ట్స్కి 88 రా, ఫుల్ ఛార్జ్ పెడితే. ర్యాప్ మోడ్ ఫుల్ ఛార్జ్ ఉంది 98%. ర్యాప్ మోడ్ 78. ర్యాప్ మోడ్ అంటే BMW లాంచ్ కంట్రోల్ ఉంటుంది కదా, అట్లా ఉంటుంది. ర్యాప్ మోడ్ ట్రై చేస్తే ఫుల్ బ్యాటరీ అయిపోద్ది ఒకసారి. ఆన్ రా, నీ బండి ఉంటుంది ఆన్ ఆఫ్ రా. ఇక్కడ పడుతుంది, అక్కడ వస్తుంది కదా. ఇలా ఉంటే నీకు నాట్ ఆన్ ఉంటుంది. ఇది స్టార్ట్ చేసా సౌండ్ వస్తుంది. అంటే ఇది వరకు సౌండ్ వచ్చేది కాదు, బట్ పక్క నుంచి వెళ్ళాం అనుకో జూమ్ కొంచెం అయిపోతుంది. బ్రేక్ చేయాలి. ఈ స్పోర్ట్స్ రా, ఇది స్పోర్ట్ లుక్. అంత స్పోర్ట్స్ వెళ్ళదు కానీ స్పోర్ట్ లుక్. అది ఫ్యామిలీకి బాగుంటుంది. ఇదైతే నా పర్సనల్ ఫేవరెట్. దీనికి పట్టించుకోవచ్చు బ్యాక్ సపోర్ట్.
ఇది సేమా స్పోర్ట్ రైడ్ ఎక్కువ అంటే ఇంకా సింపుల్గా వెళ్తుంది రా నీట్గా. రైడింగ్ మోడ్స్ అంటే మన 4 రైడింగ్ మోడ్స్ ఇస్తాం. రైడ్, స్పోర్ట్, వాక్. మోడ్ బట్టి మనకి డిస్టెన్స్ చేంజ్ వస్తుంది. హెచ్ఓబడి నీకు రివర్స్ మోడ్, స్టార్ట్ బటన్. ఇది మోటార్ ఆఫ్ బటన్. రన్నింగ్లో టచ్ పని చేయదన్నమాట. పని చేయదా? ఓకే. జాయిస్టిక్ కాల్ లిఫ్ట్ చేయడానికి మనకి టచ్ కాదు, జాయిస్టిక్లో టచ్ చేసుకోవచ్చా? ఇక్కడ టచ్ చేయలేం. ఓకే. వాటర్ అసిస్టెంట్ కా లైక్ రైల్లో కూడా ఇబ్బంది ఏం లేకుండా. హెచ్ఓబడికి మనకి ఇండికేటర్ అనమాట. ఓకే. ఓకే. లైట్స్ బేసిక్ ఫీచర్స్ అవి తెలుసులే. సెట్టింగ్స్లో క్రూజ్ కంట్రోల్ అంటే రన్నింగ్ ఉన్నప్పుడు ఓకే. 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 క్రూజ్ కంట్రోల్ ఉంది. ఓకే. అటు ఇటు రైట్ లెఫ్ట్ తిరిగినప్పుడా? ఓకే. హెచ్ఓబడికి హోమ్ క్లియరెన్స్ అన్నమాట. ఈ ఆఫ్ చేసాం 20% అనమాట. ఓకే. 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 స్మార్ట్ ఒక వెహికల్ రేంజ్ అనమాట. ఓకే. ఆప్టిమైజ్ ఛార్జింగ్, ఆటోమేటిక్ ఛార్జింగ్ 100% కట్టగా పోతుంది. ఓకే. ఓకే. ఆటో హోల్డింగ్ బ్రెయిన్ ఎక్కువ పొజిషన్ పోస్టింగ్ రీజన్ అనమాట. సర్ఫేస్ ఏముంటుంది మనకి వీల్ గ్రాఫ్ ఆటోమేటిక్ వస్తుంది. ఓకే. ఫాల్ స్పేస్ సపోజ్ వెరీ కింద పెడుతుందో ఆటోమేటిక్ మోటార్ కట్టాక పోతుంది అనమాట. ఓకే. ఓకే. వీల్ కనెక్ట్ అనమాట. మన సాంగ్స్ ప్లే చేసుకోవచ్చా? సాంగ్ ప్లే చేసుకుని అనమాట. మార్చుకోవడం వస్తుందా? అంటే ఓకే, మనం బ్లూటూత్ డివైస్ కనెక్ట్ చేసుకుని డివైస్లో మార్చుకోవచ్చు. ఎక్కువ అవుతుందన్నమాట. మీకు గూగుల్ మ్యాప్స్ మనకి యాక్టివేట్ అవుతుంది. 24 అవర్స్ పడుతుంది. గూగుల్ మ్యాప్ యాక్టివేట్ అవ్వడంగా? ఓకే. ట్రాక్ అవ్వడానికి కెమెరా టీప్ అసిస్ట్ అని ట్రిప్సా? లేదనుకుంటా. అడుగు ఒకసారి అండి. ఛార్జర్ ఉంటుంది. బూట్ ఓపెన్ చేద్దాం. బూట్లో ఉంటుంది. కలరా? లూనార్ గ్రే. బూట్ స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉందిరా. ఎన్ని లీటర్స్ ఉందో కానీ చాలా బాగుంది బూట్ స్పేస్. చూడండి లైట్ కూడా ఇచ్చినట్టు నైట్ టైం ఇబ్బంది లేకుండా. ఇక్కడ వేస్తే ఇక్కడ కలుగుతాయి. అది ఛార్జర్ ఇక్కడ ఏదో ఇచ్చాడు రా, ఛార్జింగ్ పెట్టుకునేదా ఏంటది? ఏదో సంథింగ్ దమ్మిలా ఉంది, రావట్లే. ఫస్ట్ ఎయిడ్ కిట్, టూల్ కిట్. ఫస్ట్ ఎయిడ్ కిట్. స్టార్ట్ వెళ్ళి పెద్దది ఉంది ప్రమోషన్ చేయరా ఇద్దరు అడుగు సార్ అడుగు స్పీడ్గా కలరీ గుడ్ 1000 కిలోమీటర్లు తిరుగుతాడు. స్టార్ట్ చేస్తే ఆన్ చేస్తున్నాను ముందు.
పీజీదా పీజీ పోయిందా స్లోలీ వీ షుడ్ డూ మోటో బ్లాగ్స్ ఆల్సో ఒక 2-3 days 10 days నడిపి గివ్ యూ ద రివ్యూ ఆఫ్ దిస్ బైక్. సరే అయితే